పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయి, ఎన్నో కలలుంటాయి కదా. కాని ఎప్పుడైనా ఆలోచించారా, మనలో చాలామంది ఎందుకని మధ్యలోనే ఆగిపోతారు? ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన పనులు అసలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం? నిజం చెప్పాలంటే ఈ పరిస్థితి మనం అనుకున్న దానికంటే చాలా సీరియస్. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 90% మంది వాళ్ళ లక్ష్యాల్ని చేరుకోలేకపోతున్నారట. ఉదాహరణకి మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. చాలామంది వాటిని సాధించడంలో ఫెయిల్ అవుతారు. మరి అసలు సమస్య ఎక్కడుంది? మనం ఎందుకిలా మధ్యలోనే ఆగిపోతున్నాం? దీనికి సమాధానం ఎక్కడో బయట, ఏదో కొత్త మెథడ్లోనో లేటెస్ట్ యాప్లోనో లేదు. సమాధానం మన లోపలే ఉంది. సరే, ఇప్పుడు విషయంలోకొద్దాం. డాక్టర్ థియో శాసిడెస్ ప్రకారం ప్రాబ్లం అంతా మన లోపలే ఉంది. ఆయన వీటిని బ్రెయిన్ బ్లాక్స్ అని పిలుస్తారు. అంటే మన సక్సెస్ని అడ్డుకునే 7 కంటికి కనిపించని అడ్డంకులన్నమాట. అసలు ఈ బ్రెయిన్ బ్లాక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ క్రియేట్ చేసే కొన్ని అలవాట్లు. అవి మన ఫీలింగ్స్, థింకింగ్, ఇంకా మనం చేసే పనులకు సంబంధించినవి. ఇవే మన విజయానికి అడ్డుగోడలా నిలబడతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఇవి మన ఫెయిల్యూర్స్ కాదు, అస్సలు కాదు. ఇవి మన బ్రెయిన్ పనితీరులో వచ్చే చిన్న చిన్న గ్లిచెస్ మాత్రమే. డాక్టర్ శాసిడేస్ ఇలాంటి 7 రకాల బ్రెయిన్ బ్లాక్స్ని గుర్తించారు. సెల్ఫ్ డౌట్ అంటే ఆత్మసందేహం నుండి పర్ఫెక్షనిజం వరకు. ఇవన్నీ మన లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో రకరకాల స్టేజెస్లో మనల్ని అడ్డుకుంటాయి. ఈరోజు మనం అన్నింటికన్నా ముఖ్యమైన ఒకదానిపై ఫోకస్ చేద్దాం. ఈ ఒక్క వాక్యం వాటి అసలు స్వభావాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అవి యాక్షన్కి శత్రువులు. అంటే మనలోని ప్రేరణను లాగేసి మనల్ని పూర్తిగా జడత్వంలోకి నెట్టేస్తాయి. ఆ 90% మంది ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఇదే. సరే, ఇప్పుడు మనం మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ప్రాథమికమైన అడ్డంకి గురించి మాట్లాడుకుందాం. అదే ఆత్మసందేహం. ఇది ఎంత డేంజర్ అంటే మనం ఏ పనైనా మొదలుపెట్టకముందే మనల్ని ఆపేస్తుంది. ఈ స్లైడ్లో చెప్పినట్లు ఆత్మసందేహం అంటే కేవలం ఒక ఇన్సెక్యూరిటీ కాదు. ఇది మనమీద మనకే నమ్మకం లేకపోవడం, ఒక లక్ష్యాన్ని మనం సాధించగలం అనే నమ్మకం పూర్తిగా లోపించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక భయం. మన బలహీనతల్ని పర్వతాల్లాగా, మన లక్ష్యాల్ని అసాధ్యంగానూ చూపిస్తుంది. మరి దీని ప్రధానమైన ఆయుధమేంటో తెలుసా? సంకోచం, హెసిటేషన్. ఈ ఆత్మసందేహమనేది మనల్ని ఎప్పుడూ ఒక అంచున నిలబెడుతుంది. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం, కాని ఆ అడుగు మాత్రం ఎప్పటికీ ముందుకు పడదు. ఉదాహరణకి పీటర్ కథనే తీసుకుందాం. పీటర్ చాలా సక్సెస్ఫుల్ మేనేజర్, కాని అతనికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. ఒకసారి స్టేజ్ మీద జరిగిన చెడ్డ అనుభవం వల్ల అతని లోపల నువ్వీ పని చెయ్యలేవు అనే ఒక వాయిస్ స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఆలోచనే పెరిగి పెద్దదై చివరికి అతని కెరీర్నే నాశనం చేసేసింది. ఇంతకీ ఇంత పవర్ఫుల్గా, అంత వినాశకరంగా ఉండే ఈ వాయిస్ ఎక్కడుండొస్తుంది? అది అర్థం చేసుకోవాలంటే మనల్ని బ్రతికించడం కోసం మన బ్రెయిన్లో ఏర్పడిన ఒక పురాతన సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఊహించుకోండి, మన బ్రెయిన్కి ఒక పర్సనల్ బాడీగార్డున్నాడు. అదే ఈ పురాతనమైన ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ సిస్టమ్. ఇది మనల్ని భౌతికమైన ప్రమాదాల నుండి కాపాడ్డానికి డిజైన్ చేయబడింది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక 4F రెస్పాన్స్ సీక్వెన్స్లా అన్నమాట. ఫస్ట్, ఫ్రీజ్ అంటే ప్రమాదాన్ని అంచనా లేయడానికి ఒక్కసారిగా ఆగిపోతాం. నెక్స్ట్, ఫైట్ లేదా ఫ్లైట్ అంటే ఆ ముప్పుతో పోరాడాలా లేదా అక్కడ్నుంచి పారిపోవాలా అని మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఈ 2 చేయలేని పరిస్థితొస్తే అప్పుడే మనం 4వ స్టేజ్లోకి వెళ్తాం. అదే ఫ్రైట్ అంటే భయంతో బిగుసుకుపోయి దాదాపు చచ్చినట్టుగా ఉండిపోవడం. ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. మన బ్రెయిన్లో ఉన్న ఈ బాడీగార్డ్కి, నిజంగా ఎదురుగా ఉన్న పులికి, పబ్లిక్ స్పీకింగ్ లాంటి ఒక మోడర్న్ భయానికి మధ్య తేడా తెలీదు. సో ఈ ఆత్మసందేహం అంటే ఏంటంటే ఈ పురాతన సిస్టమ్ మిస్ఫైర్ అవ్వడం, ప్రాణాలకు ప్రమాదం లేని ఆధునిక ఛాలెంజెస్కి కూడా ఫ్రైట్ మోడ్లో స్టక్ అయిపోవడం అన్నమాట. అయితే ఈ ఆత్మసందేహం అనేది మన బ్రెయిన్లో ఉండే ఒక బయోలాజికల్ గ్లిచ్. అయితే దాన్ని మనం ఎలా సరిచేయాలి? ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి 3 పవర్ఫుల్ స్ట్రాటజీస్ చూద్దాం. మన మెయిన్ గోల్ ఒక్కటే, అనవసరమైన భయాన్ని సప్రెస్ చేయడానికి, అంటే అణిచివేయడానికి మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడం. మనం దేనికైతే భయపడతామో దాన్ని పదే పదే ఎదుర్కోవడం ద్వారా కొత్తగా మరింత కాన్ఫిడెంట్గా ఉండే హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మొదటి స్ట్రాటజీ, ఆ రాక్షసిని ఎదుర్కోవటం. అంటే మనం నిజంగా దేనికి భయపడుతున్నాం అని లోతుగా పరిశీలించి అర్థం చేసుకోవాలి.
చాలాసార్లు మన భయం ఆ పని గురించి కాదు, ఒకవేళ ఆ పని ఫెయిల్ అయితే వచ్చే పరిణామాల గురించే ఉంటుంది. ఈ పుస్తకంలో చెప్పిన 5 ప్రధాన భయాలలో ఇది ఒకటి. మనల్ని మనం ద్వేషించుకుంటామనే భయం. అంటే మనమసలు పనికంటే కూడా ఓడిపోతే కలిగే అవమానం, సిగ్గు గురించి ఎక్కువగా భయపడతాం. ఇక రెండో స్ట్రాటజీ ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా మీద ఆధారపడి ఉంది. మన బాడీ లాంగ్వేజ్ మన ఫీలింగ్స్ని మారుస్తుంది. సైకాలజిస్ట్ ఏమీ కడ్డీ రీసెర్చ్ ప్రకారం హై పవర్ పోజెస్ అంటే నిటారుగా నిలబడటం, కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకోవటం ఇలాంటివి మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. అదే సమయంలో లో పవర్ పోజెస్ అంటే వంగిపోయి చిన్నగా కనిపించటం ఇవి నిస్సహాయతా భావనను ఇంకా పెంచుతాయి. ఫైనల్గా మూడవ స్ట్రాటజీ తెలియకపోతే నేర్చుకోండి. నాలెడ్జ్ లేకపోవడం భయాన్ని క్రియేట్ చేస్తుంది. అదే సమాచారం, ఇన్ఫర్మేషన్ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మనం కాస్త హోంవర్క్ చేసి ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మన బ్రెయిన్ ఆ పురాతన ఎమోషనల్ ఫియర్ రెస్పాన్స్ నుండి బయటకొచ్చి ఒక లాజికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్లోకి వెళ్తుంది. కాబట్టి ఇవాల్టి ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే యాక్షన్ తీసుకోవడమే అన్నింటికన్నా ముఖ్యం. అదే మన దారిలో ఉన్న ఈ బ్రెయిన్ బ్లాక్స్ని తొలగించి మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. సరే, ఇదంతా మనలో ఒక చివరి ప్రశ్నని మిగులుస్తోంది. ఈ ఆత్మసందేహమనేది మన బ్రెయిన్లో మోగే ఒక ఫాల్స్ అలారం మాత్రమే అయితే, ఒకవేళ మనం ఆ ఫాల్స్ అలారమ్స్ని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకుంటే అప్పుడు మనం ఏం సాధించగలం? ఒక్కసారి ఆలోచించండి. Please do subscribe.